ఒక పచ్చని అడవిలో పూలు చెట్లు, పచ్చటి చెట్లు, పక్షుల కిలకిలలు, ఆ అడవిలో రాము అనే చిన్న కుందేలు జీవించేది. అది తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటుంది. జంతువులలో చిరునవ్వులు నవ్వుతూ, ఆడుతూ పాడుతూ గోల చేసేది. రాము మిగిలిన జంతువులని అడుగుతుంది. ఏమంటారు మీరంతా? లెక్కపెట్టే ఆట ఆడుకుందామా? ఆకలితో ఉన్న నక్క అడవిలోకి వస్తుంది. కళ్ళు చెమర్చుకుంటూ చుట్టూ చూస్తూ వస్తుంది. అన్నీ జంతువులు భయంతో చెట్టు వెనకాలకు వెళ్లి దాక్కుంటాయి. నక్క మనసులో అనుకుంటుంది, రా చిన్న కుందేలు, నిన్ను తినడానికి ఎదురుచూస్తున్నాను. రాము కుదురుగా నిలబడి ఉంది. కాని లోపల భయపడుతూ ఆలోచిస్తుంది. వెంటనే తలుక్కుమని ఓ ఆలోచన వస్తుంది. రాము నక్కతో అంటుంది, నక్కగారు, మీరు సరిగ్గా వచ్చారు. సింహంగారు వెతుకుతూ వస్తున్నారు. నక్క ఉలిక్కిపడుతుంది. బెదురు చూపులు చూస్తుంది. చెట్టు వెనకాల దొరికిపోతానేమోనని భయం. నక్క అంటుంది, ఏం? సింహం ఎక్కడా? రాము అంటాడు, ఆ చెట్టు వెనక చూడు. నక్క అనుకుంటుంది సింహం నన్ను తినేస్తుందేమో అన. పరుగెత్తి పారిపోతుంది. చిన్న జంతువులన్నీ బయటకు వచ్చి ఆనందంగా ఎగురుతాయి. రాము తెలివికి అందరూ చప్పట్లు కొడతారు. మరలా అందరూ ఆనందంగా ఆడుకుంటారు.